మా జూనియర్స్ హీరో అయిన పేదరు గారి గురించి చెప్పబోతున్నా. చిన్న ఇసుక కుప్ప ఒక పెద్ద బండ అయ్యింది. పేతురు ఆంధ్రయ్య తీరం వద్ద వలలు కడుగుతుండగా యేసు తీరం వద్ద నడుస్తూ వారిని చూచి, నా వెంట రండి, మేము మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాము అన్నారు. సముద్రపు ఇసుకతో నిండిన పేతురుని కేఫాగా మార్చిన దేవుల్లో స్థిరమైన బండగా మారాడు. థ్యాంక్ యూ. యేసు తనకు తెలియదని 3 సార్లు చెప్పిన పేతురు గారు తన తప్పును తెలుసుకుని ప్రక్కకు వెళ్ళి పశ్చాత్తాపంతో ఏడ్చాడు. ప్రభునామంన మారుమనసు పొంది బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందిరి. ఆ దినమందే 3000 మంది బాప్తిస్మం పొందిరి. చెరసాలలో ఉండగా సంఘము అతని కోసం అత్యాసక్తితో ప్రార్థించగా ప్రభువు దూతను పంపి అతని విడిపించెను. థ్యాంక్ యూ. చేతిలోంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ బయటికి రావడం చూచి గారడీ వాడైన సీమోను కూడా పరిశుద్ధాత్మ వరం నాకును నేర్పమని డబ్బు ఇవ్వ చూచెను. కనుక పేతురు సీమోనును గద్దించాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రైజ్ లార్డ్. ఈరోజు మన జూనియర్స్ హీరో అయిన పౌలు గురించి చెప్పబోతున్నా. ఈయన టారస్లో జన్మించారు. ఈయన రోమ పౌరుడు. ఈయన బెంజమిన్ గోత్రికుడు. ఈయన ధర్మశాస్త్ర బోధకుడు అయిన గమలీయేలు వద్ద చదువుకున్నారు. సౌలు క్రైస్తవుల్ని హింసించేవారు. ఇంట్లో ఉన్న వారిని, పురుషులని, స్త్రీల్ని బయటకు లాగి సంఖ్యలతో బంధించేవారు. క్రైస్తవులను చంపడానికి అతడు ధర్మష్ట్రు పట్టణానికి వెళ్తుండగా దేవుని ప్రత్యక్ష వలన అతని చూపు పోయింది. తర్వాత సౌలు నుంచి పౌలులాగా మారారు. పౌలు మరియు బర్నబా కలిసి మొదటిగా ప్రయాణం చేశారు. గవర్నర్ అయిన పౌలు, సెర్గి పౌలు మరియు దేవుని వాక్యం వినకుండా ఎలుమా గారడివాడు అడ్డుపడ్డాడు. దేవుని శక్తి ఎలుమా మీదకే వస్తుంది అని పౌలు పలకగా వెంటనే ఎలుమా గుడ్డివాడు అయ్యాడు. రెండవ మిషనరీ ప్రయాణంలో పౌలు, శీల, తిమోతి బయలుదేరారు. ఒక పనిపిల్ల దురాత్మ చేత పట్టబడి సోది చెప్పుచుండగా ఆ ఇంటి యజమాని ఆమె ద్వారా డబ్బులు సంపాదించుచున్నాడు. ఒకరోజు పౌలు, శీలను చూచి ఆ అమ్మాయి దేవుని సేవకులు అంటూ అరిచింది. అప్పుడు ఆ అమ్మాయిని విడిచిపోమ్మని గద్దించగా ఆ దురాత్మ విడిచిపోయాను. ఆ యజమానికి డబ్బులు రావడం లేదని కోపంతో పౌలు, శీలను చెరసాలలో వేయించాను. పౌలు, శీలలు చెరసాలలో పాటలు పాడుచు దేవుని స్తుతించగా సంఖ్యలు విడిపోయాను. ఆ చెరసాల అధికారి వీరిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి గాయాలు కడిగి భోజనం పెట్టాను. మూడవ మిషనరీ జర్నీలో పౌలు, తిమోతి బయలుదేరారు. ఎఫెసీలోని విగ్రహారాధన ఎక్కువగా ఉండేది. దానిని వ్యతిరేకంగా బోధించాడు. ఎఫెసీ వారు అర్తమీదేవి విగ్రహాన్ని పూజించేవారు. కంసాలులందరూ దేమేత్రి నాయకత్వంలో పౌలుకు వ్యతిరేకంగా 2 గంటల పాటు పట్టణంలో అల్లరి చేశారు. పౌలు యూదులకు అన్యాయం ఏమీ చేయలేదు, కానీ ఇతనికి వ్యతిరేకంగా యూదులు వదంతులు పుట్టించిరి. ఇందువలన పౌలును బంధించి 2 సంవత్సరాలు చెరసాలలో ఉంచిరి. యూలి ఆధ్వర్యంలో పౌలుతో పాటు మొత్తం 276 మంది ఖైదీలను కైసరు కోటకు ఓడలో పంపింది. ఆ ఓడ తుఫానులో చిక్కుకుంది. అలా వారు 13 రోజులు ఆ ఓడలోనే ఉన్నారు. వారందరికీ నాయకుడిగా నిలిచాడు పౌలు. వీరందరిని ధైర్యపరిచిన పౌలు దేవుని యందు విశ్వాసం ఫలించింది. ధన్యవాదములు.